ఒకవైపు పంటలకు సాగునీరందక అన్నదాతలు అరిగోసపడుతున్న పరిస్థితి, మరోవైపు తాగునీళ్ల కోసం కూడా ప్రజలు అష్టకష్టాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంకోవైపు చూసుకుంటే 100 రోజులు దగ్గర పడుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి అంతా ప్రశ్నిస్తున్న సందర్భం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ కథన భేరికి బీఆర్ఎస్ కూడా సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నుంచి సోమా భరత్ గారు, అదేవిధంగా అనలిస్ట్ ఓ నరసింహారెడ్డి గారు. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా భరత్ గారు, 3 నెలల కాలంలోనే ఇటువంటి వార్తలు ప్రతిరోజు పేపర్ ఓపెన్ చేస్తే ఇవే వార్తలు మనకు కనిపిస్తున్నాయి. పంటలు ఎండిపోయి నిజంగా పశువులకు మేతగా వదిలేస్తున్న దుస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు తాగునీటి కోసం కూడా బావులు తవ్వుకుంటున్న పరిస్థితి, సందర్భం బిందెలు పట్టుకొని ఎక్కడికడికి పోతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎట్లా చూస్తారు? మొత్తము రాష్ట్రాన్ని 2014కి ముందుకు తీసుకొని వెళ్ళిపోయినారు. 10 సంవత్సరాల కష్టాన్ని 100 రోజుల లోపల సర్వనాశనం చేసి పెట్టినారు. ఇవాళ వ్యవసాయం నీటి కోసం బోర్ల దగ్గర పోయి పడుకొని ఇవాళ కరెంటు పెట్టుకోవాల్సిన పరిస్థితిని తీసుకొని వచ్చినారు. తర్వాత ఇవాళ కరెంటు చావులు మొదలైనాయి. అనేక చోట్ల కరెంటు కోసం అర్ధరాత్రి కరెంట్ ఇవ్వడం, 3 గంటల రాత్రి కరెంట్ ఇవ్వడం, రైతులు మళ్ళీ పాము కాట్లకి కరెంటు చావులకి బలి చేయడం అనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ దుర్నీతి మూలంగా జరిగింది. ఒకటి కన్స్ట్రక్ట్ చేయాలంటే అనేక సంవత్సరాలు కష్టపడితే అవుతుంది. నాశనం చేయాలంటే చాలా తొందరగా చేయవచ్చు అనే దానికి ఇదే ఇంతకన్నా ఇవాళ పరిపాలన ఏదైతే ఉన్నదో రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రైతులకి నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి, రైతు బంధు ఇవ్వలేని పరిస్థితి. ఇక సరే అనేక ప్రామిసులు చేసినారు. ఆ ప్రామిసులన్నీ కూడా గ్యారంటీ కార్డులు ఇచ్చినారు. గ్యారంటీ కార్డులు ప్రింట్ చేసి వాటిని సోనియా గాంధీ సంతకంతో, రాహుల్ గాంధీ సంతకంతో ఇచ్చినారు. ప్రజల్ని మభ్యపెట్టి తద్వారా ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చి ఇవాళ వాళ్ళు ఏదైతే గ్యారంటీలు ఇచ్చిండ్రో ఏ గ్యారంటీని పెట్టి కనీసం అమలులో చూస్తే ఏది కూడా లేదు. ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి ఏ గ్యారంటీని కూడా ఇవాళ అమలు చేయకుండా ప్రజల్ని దాదాపుగా మోసం చేసిన పరిస్థితి మనకు అన్ని రంగాలలో కనిపిస్తాం. ఇది ఇవాళ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. అయ్యో 100 రోజుల లోపటే మీరే అన్నారు 100 రోజుల లోపటే చేస్తామని చెప్పారు. కళ్యాణ లక్ష్మి తులం యాడ్ చేసి ఇస్తామని చెప్పింది. తులం బంగారం ఇస్తామన్నారు. తులం లేదు, బంగారం లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, 2 పోయినాయి, ఏది లేదు. ఇవాళ అనేక రకాల పద్ధతుల్లో ఈ రాష్ట్రాన్ని వెనుకకు తీసుకుపోవడం, రాష్ట్రాన్ని బదనాం చేయడము, రైతులకి ఇవ్వాల్సింది ఇవ్వకపోవడము, తద్వారా ఇవాళ మొత్తం ఒక కరువు లాంటి సిచ్యువేషను ఇవాళ వచ్చింది. గత 10 సంవత్సరాలలో ఎండాకాలం తీవ్రమైన ఎండలు ఉన్న సందర్భంలో కూడా చెరువులన్నీ నిండుగా ఉన్నాయి. ఇవాళ చెరువులన్నీ ఎండిపోయినాయి. తర్వాత ఆ కాళేశ్వరంలో చిన్న ప్రాబ్లం ఏదైతే వచ్చిందో ఆ ప్రాబ్లంని రిపేర్ చేసుకోవాలి. ఆ రిపేర్ చేయకుండా దాని మీద కావాల్సుకొని తాత్సర్యం చేస్తూ ఉన్నారు. తద్వారా ఇవాళ నీళ్లు గోదావరి బెల్ట్లో ఏదైతే రావాల్సిన నీళ్ళు అక్కడ రావట్లేదు. కృష్ణాలో మన కర్ణాటక నుంచి నీళ్లు తీసుకొస్తామని చెప్పినారు. కర్ణాటక మరి ఏమైందో అది కూడా తెలియదు. నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టినారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. మరి ప్రభుత్వం అనేది ప్రజలకి జవాబుదారీ. ఇవాళ రేపు ఎలక్షన్స్ ఉన్న సందర్భంగానే మీరు ఇంత ఘోరంగా మీరు ఇచ్చిన ప్రామిసుల్ని మీరు గాలికి వదిలేసేసి రేపు పార్లమెంట్ ఎలక్షన్లో మిమ్మల్ని మీరు నమ్మించుకునే దానికోసం ఏదైతే చేయాల్సిన ప్రక్రియ ఉందో అది కూడా చేయకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పాలిత ప్రభుత్వం ఏదైతే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉందో జనాన్ని నిరాఘాటంగా మోసానికి గురి చేస్తూ ఉంది. రైట్. నరసింహారెడ్డి గారు, ఎట్లా చూడాలి? 100 రోజులు దగ్గర పడుతున్నాయి అంటే మొదట్లో చూసుకుంటే సరే ముందు నుంచి ఒక ప్రణాళికాబద్ధంగా లేరు, సరైన సమయం ఉంది, ఈ సమయం లోపల ఒక ప్లాన్ చేసుకుని ప్లాన్గా వెళ్తారు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారు, ఎంతో కొంత మేరని ప్రజలు ఆశపడ్డారు. కానీ తీరా సమయం దగ్గర పడే వరకు చూస్తే పరిస్థితి ఎట్లుంది? మేజర్గా ఏంటంటే అండి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు అమలు చేస్తాము అన్నారు 100 రోజుల్లో. ఓకే, 6 గ్యారంటీలు అమలు చేయడానికి పూనుకున్నామని చెప్తున్నారు. ఇప్పుడు ఈ కరువు ఎందుకు వచ్చిందనేది రైతులు ప్రశ్నిస్తున్నారు.
ఇదే కాలంలో ఇదే సీజన్లో పోయిన సంవత్సరం ఏదైతే కేసీఆర్ గారి పరిపాలన ఉన్నప్పుడు నీళ్ళు ఎట్లా వచ్చినాయి, ఇప్పుడు ఎందుకు రాలేదు? అసలు మీ ప్రాధాన్యత క్రమంలో వ్యవసాయం అనేది ఉందా లేదా? రేవంత్ రెడ్డి గారు మీరు స్పష్టం చేయండి. మీ ప్రాధాన్యత క్రమంలో వ్యవసాయం లేదని అనిపిస్తుంది ఇవాళ పరిస్థితి చూస్తుంటే. కరువు మీరు తెచ్చిన కరువు, ప్రకృతి ఇచ్చిన కరువు కాదు ఇది. 24 గంటల కరెంటు కేసీఆర్ గారు ఇచ్చిన ప్రాధాన్యత క్రమంలో వ్యవసాయం తీసుకొని నీళ్ళు ఇచ్చినారు, కడుపు నిండా నీళ్ళు ఇచ్చినారు. రైతులకు పెట్టుబడి సహాయం కరోనా టైంలో కూడా కాకుండా 11 విడతలుగా రైతు బంధు ఇచ్చినారు. ఎకరానికి 10,000 చొప్పున సంవత్సరానికి. మీకు ఏంగా ప్రతిదీ ఎరువులు ఇచ్చినారు, విత్తనాలు ఇచ్చినారు. లాస్ట్ పంట పండిన తర్వాత కొనుగోళ్ల విషయంలో ఇబ్బందులు లేకుండా రాష్ట్రంలో పండిన ప్రతి పంట, కందులు, జొన్నలు, అన్ని వరి, అన్ని ప్రతి పంట కూడా, ప్రతి గింజ కూడా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కొనేసింది. రైతులకు డబ్బులు ఇచ్చినారు. 1 వీక్ లోపు వాళ్ళ ఖాతాలో డబ్బులు పడ్డాయి. ఈరోజు అదే అడుగుతున్నా, రూరల్లో పోతే ఎందుకు లాస్ట్ టైం కరెంట్ ఉండే, ఇవాళ ఎందుకు కరెంట్ లేకపోయా? ఎందుకు కేసీఆర్ అన్నప్పుడు నీళ్లు ఉండే, ఇప్పుడు లేకపోయా? కేసీఆర్ ఉంటే నీళ్ళు ఇచ్చునేమో, ఏదో ఒకటి చేసి కేసీఆర్ నీళ్ళు ఇచ్చేవాడని. ఎలా ఇంతకుముందు భరత్ కుమార్ గారు చెప్పారు, మీ ప్రభుత్వం ఉంది కదా కర్ణాటకలో, ఒక 5 టీఎంసీ, ఒక 10 టీఎంసీలు ఇవ్వండి. 10 టీఎంసీలు అడిగి, ఇప్పుడు జూరాల నీళ్లు, మీకు పైన నారాయణపూర్లో నీళ్లు ఉన్నాయి, పైన ఆల్మెట్టి నీళ్లు ఉన్నాయి, విడుదల చేయించండి. ఒక 10 టీఎంసీలు చేయిస్తే పంటలు బయటపడిపోతాయి కదా. ఇక్కడ నుంచి వేరే దగ్గర నుంచి మార్పు అంటున్నారు. ఇది ఈ మార్పు ప్రజలు కోరుకోలే. మార్పు అంటే అంతకుముందే పంటలు బాగా పండి ఇప్పుడు ఎండిపోవటం, గొర్రెలకు ఇవ్వటం, బర్రెలకు ఇవ్వటం, ఈ మార్పు ప్రజలు కోరుకోలే. మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. వాస్తవమే, మార్పు తెస్తామన్నారు, తెచ్చిండ్రు. ఏం మార్పు తెచ్చినట్టు తిరోగమనమైన మార్పు తెచ్చిండ్రు. రైతుల కళ్ళల్లో ఇప్పుడు నీళ్లు గారేటట్టుగా తెచ్చిన మార్పు మీరు. ఇది ఏం హామీ చేసినా చెప్పండి. ఇంతవరకు 6 గ్యారెంటీలు అంటే 17వ తారీఖు అయిపోయింది. ఇంకా 4 రోజులు అయితే 100 రోజులు అయిపోతుంది. ఏవి ఇప్పుడు 6 గ్యారెంటీలు అంటే 13 పథకాలండి. 13 పథకాలను మీరు ఇచ్చింది ఒకటి ఉచిత బస్సు తప్పితే మిగతా ఏమి ఇచ్చినారో చెప్పండి. 2500 మహిళలకు ఇంతవరకు ఇవ్వలే. రైతు బంధు 3 ఎకరాలకు ఇచ్చారు, అది అట్లా టచ్ చేసి వదిలిపెట్టినారు. కానీ కొడంగల్కి మాత్రం 7,000 కోట్లు మాత్రం వెంటనే జీవో వస్తుంది, డబ్బులు పోతాయి. రైతు బంధుకు మాత్రం డబ్బులు లేవంటారు. ఏమనంటే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది అంటారు. కొడంగల్కి 7,000 కోట్లకి ఏ ఆర్థిక వ్యవస్థ ఉండదు. మిగతాది సిలిండర్ అన్నారు, 500 సిలిండర్ అని చెప్పినారు. ఇప్పుడు దాంట్లో నానా కోరువులు పెట్టి 80 లక్షల మంది, అంటే దరిదాపు 90 లక్షల మంది వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ ఉంటే ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పినారు. మీరే ప్రామిస్ చేసినారు కదా. మీ అధినాయకులను తెచ్చి ఇక్కడ మాట్లాడిపించినారు. మరి వాళ్ళు ఎంతమందికి ఇచ్చినారండి? 39.5 లక్షల మందికి ఇచ్చినారు. సగానికి సగం కట్ చేసి పడేస్తారు. అది కూడా వీళ్ళు ఫస్ట్ పే చేసి నిరుపేదలు తెచ్చుకున్న తర్వాత వీళ్ళు బ్యాంక్ అకౌంట్లోకి పంపిస్తూ ఉంటారు, డీబీటీ. ఈ డీబీటీ సక్కదరాలు కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చినాయి, లాస్ట్కి వచ్చేవరకు 25 రూపాయలు 30 రూపాయలు కూడా పడకుండా పరిస్థితి వచ్చింది. అంటే వాళ్ళు ఇచ్చిన టైం ఫ్రేమ్లోనే ఇప్పటిదాకా ఏం జరిగింది, ఈ ఉన్న 3-4 రోజుల్లో ఏం జరుగుతుందని ప్రజలు కూడా ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భరత్ గారు, ఒకవైపు నీళ్లు అవైలబిలిటీ ఉన్నా కూడా పంటల సాగుకు నీళ్లు ఇవ్వరు, మరోవైపు మిషన్ భగీరథ లాంటివి నిర్వహణ సరిగ్గా లేక తాగునీళ్ళకి ప్రజలు కటకటలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు అంటే గత ప్రభుత్వంలో ఒక వ్యవస్థ ఏర్పాటైనప్పుడు ఆ వ్యవస్థ పని చేయకూడదు అని అనుకుంటే ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పుడు ధరణికి సంబంధించి కావచ్చు చూడండి, అంటే అన్ని మార్చేస్తాం ఏదైతే మార్చేస్తామన్నారో ఏది కూడా వాళ్ళ మార్క్తో ఒక ప్రణాళికతోని ఒక సిస్టమేటిక్గా ఇట్లా చేస్తే ఇంకా మరింత బాగుంటుంది అన్నది కూడా ఏది ఇంప్లిమెంటేషన్లో కనిపించట్లేదు. అల్టిమేట్గా ప్రజలు నష్టపోతున్నారు కదా. అల్టిమేట్గా ఏది ప్రభుత్వం ఫంక్షనింగ్ సరిగా లేకపోతే నష్టపోయేది ప్రజలే కదా. ఇవాళ ధరణికి సంబంధించి ఓన్లీ 76,000 పైన దరఖాస్తులు ఇంకా పెండింగే ఉన్నాయనేది ఏదైతే వచ్చిందో, ఇవాళ వార్త వచ్చిందో, అసలు దీనికి టైం లిమిట్ అనేది పెట్టకూడదండి. వీటన్నిటిని పరిష్కరించాలి. అవి కరెక్టా కాదా అనేది తేల్చి చెప్పాల్సింది ప్రభుత్వమే. అవి పెండింగ్ ఉన్న కేసులు అవి. తర్వాత నాకు తెలిసి ఈ 76,000 దరఖాస్తులు కూడా అయినాయా కాలేదా అనేది ఇదమిద్దగా తెలియదు. ఎందుకు అనంటే ఏ దరఖాస్తును ఏ అధికారి పరిష్కరించాలనే ఒక జీవో ఏదైతే ఉందో కాంపిటెంట్ అథారిటీస్ని మననే ఇచ్చినారు. ఒక 3-4 దినాల క్రితమే ఆ జీవో వచ్చింది. ఈ 4 దినాలలో 76,000 దరఖాస్తులు పరిష్కరించడం అనేది హ్యూమన్లీ ఇంపాసిబుల్. అది కూడా ఎలక్షన్ ముందట ఈ అధికారులంతా కూడా ఎలక్షన్ పనిలో ఉంటారు. దాని ప్రాక్టికాలిటీ అనేది మేము చూసిన వాళ్ళు, అడ్వకేట్గా చూశాను, తర్వాత పాలిటిషియన్గా కూడా చూశాను. 76,000 అనేది నాకు తెలిసి అయితే అది నమ్మదగ్గ సంఖ్య కాదు అది. తర్వాత అదే మళ్ళీ కలెక్టర్లు ఎట్లా చేస్తారండి? మననే కదా పెట్టింది ఇది. 4 రోజులు 5 రోజులు అవుతుంది ఆ జీవో వచ్చి. ఆర్డీఓకి కొన్ని బదిలీ చేసినారు, ఎంఆర్ఓలకి కొన్ని అధికారాలు బదిలీ చేసినారు, కలెక్టర్లకు దగ్గర కొన్ని అధికారాలు ఉంచినారు.
అవన్నీ మననే జరిగినాయి కాబట్టి పరిష్కారం అయ్యే అవకాశం లేదు. ఈ పరిష్కారానికి టైం లిమిట్ అనేది పెట్టకుండా వీలైనంత తొందరగా వీటిని పరిష్కరిస్తేనే వాళ్ళు ప్రజలకు ఇచ్చిన మాట ఏదైతే ఉందో అది నెరవేర్చిన వాళ్ళు అవుతారు. మళ్ళీ ఇది మిగతా కరెంటు లాగానే, తర్వాత రైతు బంధు లాగానే, తర్వాత కళ్యాణ లక్ష్మి లాగానే, దానిలాగానే ఇది కూడా హులక్కి చేస్తే అంటే ఒక సమస్య ఏ విధంగా పరిష్కారం అవుతుంది అంటే దానికి ఒక స్పష్టత లేదు. మీరొకటి చూడండి, కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ యాటిట్యూడ్ ఎట్లా ఉందని అంటే సమస్యల్ని పరిష్కరించడం కాదు, సమస్యల్ని పెంచడం, జటిలం చేయడం, ప్రజలు దాని చుట్టే తిరగడము. ఇవాళ ఎందుకు లేవండి డబ్బులు, ఎందుకు లేవు? గతంలో కన్నా జిఎస్టీ ఇన్కమ్ పెరిగింది, గతంలో కన్నా పెట్రోల్ డీజిల్ మీద వచ్చే పన్నులు పెరిగినాయి, ఇన్కమ్ పెరిగింది. తర్వాత గతంలో కన్నా ఎక్సైజ్ ఇన్కమ్ పెరిగింది. ఎక్కడ పోతున్నాయి డబ్బులు? మీరు డబ్బులు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, ఏం చేశారు, వచ్చిన డబ్బు అంతా కూడా ఏ రకంగా చేసినారు అనేది మీరు నెల నెల వైట్ పేపర్ ఇవ్వండి. దేనికి మీరు వైట్ పేపర్లు ఇవ్వడం మీకు అలవాటే కదా, ప్రజలకు తెలుస్తుంది మీరు నిజంగా ఏమైనా చేసే ప్రయత్నం చేస్తున్నారా లేదా అనేది. 100 రోజులలో మేము మొత్తం 13-16 హామీలు మీరు ఇది అమలు చేస్తామని చెప్పినారు. ఒక్క హామీ కూడా నరసింహారెడ్డి గారు చెప్పినారు ఇంతకుముందు, ఒక్క హామీ అమలు చేసినారు. ఒక్క హామీ అమలు చేయడం కాదు, కొన్ని కుటుంబాలలో చిచ్చు పెట్టినారు. తర్వాత ఎంతమంది ఆటో డ్రైవర్లు సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి అండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు చావులు తప్ప వేరే ఏదైనా న్యూస్ ఉందా చెప్పండి అసలు? ప్రజలకు మీరు ఉన్న సిస్టమ్ని ఇంప్రూవ్ చేయాలి కానీ ఉన్న సిస్టమ్ని ధ్వంసం చేసే కార్యక్రమం మీరు పెట్టుకున్నారు. తద్వారా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అనేక రకాలుగా. ఇవాళ చూడండి, ఒకప్పుడు అంటే ఈ గత 10 సంవత్సరాలలో ఎప్పుడైనా సరే మీరు బయటకు వెళ్తే పీక్ సమ్మర్ మేలో వర్షాలు పడేదానికి ముందున్న 10-15 రోజులు మాత్రమే పంటలు లేకుండా ఉన్న సందర్భం, మిగతా అంతా కూడా పచ్చగా ఉండేది. ఇప్పుడు ఆ సైక్లిక్ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందని అంటే నీళ్ళు ఇవ్వట్లేదు, కరెంట్ ఇవ్వట్లేదు, పంటలు పోతాయి, పచ్చదనం పోతుంది, తర్వాత పశువులకు మేత దొరకదు, మంచినీళ్ళు దొరకట్లేదు. ఇదా మీరు చేసేది? ఇదే మార్పు అంటే ఇదేనా? మార్పు అంటే ఉన్నదాని నుంచి ఇంకా ముందుకు పోవడం మార్పు అంటే మీకు దారుణంగా 3 నెలల్లోనే ఇంత దారుణం అంటే ఆలోచించాల్సిన విషయం. తర్వాత ప్రజలకు కూడా ఒక అవకాశం ఉన్నది ఆలోచించే దానికోసం, ఒక నిర్ణయం తీసుకునే దానికోసం. ఇది మోసమా కాదా అనేది వాళ్ళ బేరీ చేసుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉన్నది. లోక్సభ ఎన్నికలు కూడా వస్తూ ఉన్నాయి. మీరు లోకసభ ఎన్నికలు ఉన్నాయని తెలిసి కూడా ఇంత బీభత్సంగా ఇవాళ మీరు ప్రజల్ని ఇబ్బందుల పాలు చేస్తున్నారంటే మీరు ఏంది అనేది కూడా జనానికి తెలవాలి. నరసింహారెడ్డి గారు, అంటే ప్రజలకి ఉన్న నిధులని ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలి, పరిపాలన ఏ విధంగా అందించాలనే దానికి సంబంధించి నిజంగా చేసే ఉద్దేశం లేదు, కానీ ఉన్న నిధులని తమకి ఎట్లా మళ్లించుకోవాలి, తమ వాళ్ళకి ఎట్లా ఎలొకేట్ చేసుకోవాలి అన్న దాని మీద దృష్టి ఉంది. అదే జరుగుతుందని అంటున్నారు. ముఖ్యమంత్రి గారి సైకాలజీ చూడండి, రేవంత్ రెడ్డి గారి సైకాలజీ. మా ప్రభుత్వం టచ్ చేస్తే మానవ బాంబులు అవుతాడు, పేగులు తీసి మెడలేసుకుంటా అంటాడు, ఇంకోటి అంటాడు, ఏం లాంగ్వేజ్ ఇది? అసలు ఎవరు కూలగొడతా ఉన్నారు? మీ ప్రభుత్వాన్ని కూలగొడతా ఉన్నది బీజేపీ వాళ్ళు. మొన్న నుంచి లక్ష్మణ్ గారు వరుసగా 6 రోజుల నుంచి స్టేట్మెంట్ ఇస్తున్నాడు, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇక్కడ వచ్చేది డబుల్ ఇంజన్ సర్కార్ అని. ఇది వదిలిపెట్టి బీఆర్ఎస్ నాయకుల మీద ఇట్లా ఇష్టారీతిన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడటం, ఒక ఆటయుక్తమైన లాంగ్వేజ్ మాట్లాడటం అని ఎంతవరకు ఆ సైకాలజీ ఎందుకు అంటే 2 కారణాలు ఏంటంటే, ఒకటి ఈయన హైకమాండ్కు నెల ముడుపులు ఇవ్వాలి. వార్తలు వస్తున్న ప్రకారమే 200-300 కోట్లు ఆయనకి ఇవ్వాలి, వాళ్ళ నాయకులకు ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలి. ఈ వసూళ్ళలో పడ్డాడు. ఇప్పుడు ఆ వసూళ్ళలో ఆయనకి అసలు ఈ ప్రజా సమస్యలు, ప్రజలు, ఈ కరువు అనేది ఏది లేదు. ఇప్పుడు డబ్బులు వసూలు చేసి పార్లమెంట్ ఎన్నికల ముందు అడిగాలి. ఈ ఎన్నికల ఖర్చు కూడా నువ్వే పెట్టుకోమని చెప్పింది అధిష్టానము. ఇప్పుడు ఈడ దదరాలే. కాబట్టి ఏంటంటే పైసలు ఎక్కడి నుంచి రావాలి, అందరినీ బ్లాక్మెయిల్ చేయాలి. ఇప్పుడు మొత్తం బిల్డింగ్ యాక్టివిటీ మొత్తం మానేసింది పెద్ద పెద్ద బిల్డర్లు అందరూ. ఎందుకు? ఎస్ఎఫ్టీ కింద వసూలు చేశారు. మనం చెప్పుడు కాదు, బీజేపీ నాయకులు కూడా చెప్పిన ఈ విషయం. అంటే ఇప్పుడు కరువు మీద ఇంతవరకు సమీక్ష పెట్టరా అండి? ఇది పొలాలు ఎండిపోతున్నమాట వాస్తవం కాదా? రైతులు ఆందోళన చెందుతున్నమాట వాస్తవం కాదా? నువ్వే చెప్తే పీసీసీ అధ్యక్షుడు ఏం చెప్పినావు? కేసీఆర్ రుణమాఫీ చేసి తీసుకోండి 1,00,000 రూపాయలు, నేను December 9 రాగానే 2 లక్షలు రుణమాఫీ చేస్తా అంటే తీసుకోమని నువ్వే చెప్తివి. ఇప్పుడు తీసుకున్నాక రుణమాఫీ గురించి మాట్లాడడం అంటే మాట్లాడతారు. 36,000 కోట్లు అయిద్దండి దాని బడ్జెట్. నీ 6 గ్యారంటీలు అమలు పరిస్తే 1,53,000 కోట్ల బడ్జెట్ కావాలి. ఇది ఎక్స్పర్ట్ చెప్పింది, బీఆర్ఎస్ చెప్పింది కాదు, ఎకనామిక్స్ చెప్పింది. నువ్వు కేటాయించింది ఎంత? 53,000. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు ఇవాళ ప్రారంభోత్సవం చేస్తున్నాడు. ఎంత డొల్లతనంగా మాట్లాడుతున్నారంటే కాంగ్రెస్ నాయకులు. నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు అన్నారండి.
నియోజకవర్గానికి 3,500 అంటే 119 నియోజకవర్గాలకు 4,16,000 ఇళ్ళు అవుతాయి. 4,16,000 ఇళ్ళకి 5 లక్షల చొప్పులు ఇస్తే 22,000 కోట్లు కావాలి. నువ్వు కేటాయించింది 7,300 కోట్లు బడ్జెట్లో. ఎట్లా ఇస్తావు చెప్పు, ఎట్లా ఇస్తావు చెప్పు. ఎక్కడ మ్యాచ్ అయితే నువ్వు చెప్పేది, నువ్వు ఇచ్చే ఫిగర్సు మ్యాచ్ కావు. కరువు గురించి మీరు మాట్లాడరు. ఎంతసేపు అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవటం, ఇక్కడున్న రాజకీయాలతో మాట్లాడటం. ఇక నాయకులది ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు మీరు వార్త చూస్తే నమస్తే తెలంగాణ రాలే, మిగతా పత్రికలల్లా బట్టి విక్రమార్క గారు వారి సత్యమణికి టికెట్ కావాలి. ఆల్రెడీ జానారెడ్డి గారు ఒక కొడుకు ఇప్పించుకున్నాడు, ఇంకో కొడుకు ఎంపీ టికెట్ వచ్చింది. 2 నెక్స్ట్ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఆల్రెడీ 2 బ్రదర్స్ ఎమ్మెల్యేలు, ఒక ఆయన మంత్రి. ఇప్పుడు మళ్ళీ ఆయన పెద్ద అన్న కొడుకు లేదు, ఆయన సత్యమణి గారికి ఎంపీ టికెట్ నెక్స్ట్ వచ్చేసి చూడండి. ఇప్పుడు ఈయన వివేక్ గారు ఆయన కొడుకు పెద్దపల్లి టికెట్ కావాలి. ఏంటిది? ఇది ఫ్యామిలీ రాజకీయం, ఇది మేమనేది. ఎవరు గెలిచి మీరు ఆ స్థానంలో ఉండటం ద్వారా టికెట్ వచ్చింది. కేసీఆర్ ఫ్యామిలీ గురించి మాట్లాడిన మీరు 5 సార్లు 6 సార్లు ఎమ్మెల్యే గెలిచి అవమానపరుస్తూ, ప్రజలను అవమానపరుస్తూ మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారి గురించి కానీ మిగతా హరీష్ రావు గారి గురించి. ఇదేందో చెప్పండి. ఇప్పుడు పోయి అందరు పోయి ఢిల్లీలో కూర్చున్నారు, లాబింగ్ చేస్తున్నారు. ప్రజలు ఎటుపోయినా సంబంధం లేదు. 10 సార్లు 12 సార్లు ఇప్పటికీ సీఎం గారు పోయి వచ్చినారు. ఎక్కడికి? ఢిల్లీ పోయి వచ్చినారు. అయ్యా నల్గొండ రా, మా సూర్యాపేట రా, కోదాడు రా, తుంగతుర్తి రా, ఎట్లుండే పొలాలు వచ్చి చూడు. ఈ ఫోటోలని నీకు కనిపించా? నేతల కుటుంబాలు సెటిల్ అవడానికి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుందాం, వీళ్ళ దగ్గర డబ్బు తీసుకుందాం, ఎంపీ టికెట్లు ఇద్దాం, ఈ తెచ్చిన డబ్బు తీసుకుపోయి అక్కడ అధిష్టానానికి చేయాలి. ఇదా మీరు పరిపాలన? మరింత వివరంగా చర్చిద్దాం. భరత్ గారు, అంటే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రజల్ని ఇంకా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి కాంగ్రెస్ బీజేపీ పార్టీలో అని చెప్పేసి వాదన నడుస్తుంది. అయితే 12కు పైగా స్థానాలు మనకు వస్తాయని చెప్పి కేసీఆర్ అన్నారు. పోయిన వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అంటున్నారు. కానీ బహిరంగంగానే కాంగ్రెస్ బీజేపీ స్నేహంగా అనిపిస్తోంది. రేవంత్ రెడ్డి ఎటువంటి స్టెప్ తీసుకుంటారు, బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కూడా మనకు కనిపిస్తున్నాయి. మరోవైపు చూసుకుంటే ఎలక్షన్ సందర్భంలో ఈ నేపథ్యంలో కూడా పీఎం సభకి ఎట్లా వెళ్తారు అని చెప్పేసి కాంగ్రెస్ నేతలే ప్రశ్నిస్తున్న పరిస్థితి. చాలా మంచి విషయాన్ని అడిగినారు. విషయం ఏంటంటే, ఒక పక్క నుంచేమో లక్ష్మణ్ గారు, బీజేపీ లక్ష్మణ్ గారు పార్లమెంట్ ఎలక్షన్ అయిపోగానే తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందని అంటాడు. ఇంకొక పక్కనేమో వంగి సలాములు పెట్టి చాలా గొప్పగా స్నేహాన్ని ప్రకటించి తర్వాత శిశరికాన్ని ప్రతిబింబించే పద్ధతుల్లో రేవంత్ రెడ్డి గారు మోడీ గారితో ప్రవర్తన ఉంటుంది. అంటే మరి ఈ తెలంగాణలో షిండే చేసిన పని, మహారాష్ట్రలో షిండే చేసిన పని తెలంగాణలో ఎవరు చేయబోతున్నారు అనేది స్పష్టంగా అనిపిస్తూ ఉంది. బహుశా ఏమైనా అట్లాంటిది ఏదైనా ఉన్నదేమో. ఏది ఇక్కడ కాంగ్రెస్లో ఒక వర్గం లేకపోతే ఏ రకంగా రేపు డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందండి తెలంగాణలో? మరి దానికి ఇవాళ ఎవరు సారథ్యం వహిస్తున్నట్టు? ఎవరు సారథ్యం వస్తుంది? ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి సారథ్యం వహిస్తున్నారా, లేకపోతే ఇంకెవరన్నా సారథ్యం వహిస్తుందా? కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సిన అవసరం ఉన్నది. కనీసము ఒక ప్రొటెస్ట్ కూడా చేయట్లేదు. మీరు ఇట్లా మాట్లాడుతున్నారు, తప్పు మాట్లాడుతున్నారు అని బీజేపీని ఒక మాట కూడా అనట్లేదు. అంటే దాని ఉద్దేశం ఏంటండి? ఇవాళ మీరు గత ఎన్నికలలో బీఆర్ఎస్ మీద బట్టగాల్చి బీఆర్ఎస్ మీద వేసేసి మైనారిటీలకు వ్యతిరేకంగా ఉన్నారు. లోపాయికారి అండర్స్టాండింగ్ ఉన్నది బీజేపీతో. ఇవాళ మీరు బహిరంగంగానే బీజేపీతో చటాపటాలు అవన్నీ మీరే చేస్తున్నారు. సర్వత్రా వాళ్ళు చేసింది మోసం అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అది మైనారిటీల పట్ల కానివ్వండి, తర్వాత ఉద్యోగుల పట్ల ఎంత దారుణం అది. ఇప్పుడు డిఏ గురించి కానీ, తర్వాత పే రివిజన్ గురించి కానీ ఇప్పట్లో మేము ఆలోచించలేము, తర్వాత మాట్లాడతామని అంటారు. ఎప్పుడు తర్వాత అంటే ఎప్పుడు? గోడ మీద రాసి రేపు రాస్తే అది రేపు ఎప్పుడు రేపే ఉంటుంది. అది ఇంత మోసపూరితమైన వాగ్దానాలు, ఇంత మోసపూరితమైన పని విధానము, ఈ రకంగా మొత్తం సర్వనాశనం చేస్తూ ఉన్నారు. అందుకోసమే ఇవాళ కథన పేరు పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఆ కథన పేరుతోనే ఇవాళ మీకు నిన్న కేటీఆర్ గారు మాట్లాడినారు, 100 రోజులు అయిపోతున్నది, నీ వెనకాలనే పడతాం మేము. ఎందుకంటే ఇవాళ వెనకబడకపోతే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కష్టం అండి. ఎందుకంటే ఈ డ్యామేజ్ని మళ్ళీ రివర్స్ చేయడం అనేది చాలా కష్టం. ఇంపాసిబుల్. కష్టం కూడా కాదు, ఇంపాసిబుల్. కాబట్టి ఎవరికి నచ్చినా ఎవరికి నచ్చకపోయినా ఇవాళ ప్రజల దగ్గరికి పోవాల్సిందే. ప్రజల కష్టాలని మనం పార్టీగా
దాని పరిష్కారానికి ఇవాళ పాటుపడాల్సిందే. వచ్చే వాళ్ళు పోయే వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదండి. దాని గురించి అవసరం లేదు. ఎందుకంటే పార్టీ కష్టకాలంలో ఉండి ప్రజలు కష్టకాలంలో ఉండి కష్టాలు అనుభవిస్తున్న సందర్భంలో ఎవరి భవిష్యత్తు వాళ్ళు చూసుకుంటున్నారంటే వాళ్ళకి ప్రజలతో ఏం సంబంధం అండి? అది కదా నరసింహారెడ్డి గారు. అంటే ఎన్నికల సందర్భము అనేది, ఎన్నికల స్ట్రాటజీ అనేది ఓన్లీ బీఆర్ఎస్ మీదనైనా, కాంగ్రెస్కి బీజేపీ మీద లేదా అనే ఒక క్వశ్చన్ వస్తుంది. కథనభేరి సభ ద్వారా వీటన్నిటిని ఎట్లా తిప్పికొట్టబోతున్నారు? ఇప్పుడు కథనభేరి సభ పార్లమెంటు ఎన్నికల ప్రచారం కేసీఆర్ గారు అక్కడి నుంచి ప్రారంభించబోతున్నారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల విషయంలో 2-3 విషయాలు దేశం మొత్తం కూడా చూడాలి. దేశం మొత్తం మీద జరిగే ఎన్నిక కాబట్టి దానికి మనకు తెలంగాణ రెఫరెన్స్ ఏందో ఆలోచిద్దాం. ఒకటి, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయటానికే మా కోటేయమని రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కాంగ్రెస్ నాయకులు అడుగుతున్నారు. రియల్గా రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేంది సీట్లు దేశంలో కాంగ్రెస్కి వస్తున్నాయా లేదా అనేది ఆలోచన చేసి ఎట్టి పరిస్థితులు రావు. ఎందుకంటే నిన్నే మమతా బెనర్జీ 42 సీట్లు ప్రకటించేసింది. అంటే ఇండియా కూటమిలో ఒక మేజర్ పార్ట్నర్ వెళ్ళిపోయినారు. కాబట్టి ఆమె ఛాలెంజ్ చేసింది ఒక 1 మంత్ క్రితము, ఒక 40 సీట్లు తెచ్చుకో రాహుల్, నీకు చాలా గొప్పవాణి నువ్వు అన్నది. ఇప్పుడున్న 52 సీట్లు వల్ల 50 సీట్లు ఉన్నాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. ఆ 50 వచ్చి ఇప్పుడు ఇండియా కూటమికి ఇంకా 273 సీట్లు వస్తే వాళ్ళు మ్యాజిక్ ఫిగర్ అవుతారు. ఇంకా 220 సీట్లు రావాలి అంటేనే రాహుల్ గాంధీకి ప్రధానం అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళందరూ ఒప్పుకుంటే అది ఇంపాసిబుల్, అది అసాధ్యమైన విషయం. ఇవాళ భారతదేశ ఎన్నికల పార్లమెంట్ ఎన్నికలు జరగబోయేదాంట్లో ఇక లేనప్పుడు ఎందుకు ఓట్లు వేయాలి? రెండో విషయం చెప్పారు రేవంత్ రెడ్డి గారు, మాకు అక్కడ ఓట్లు వేస్తేనే పార్లమెంట్లో ఇండియాలో మేము ప్రధానమంత్రి అయితేనే ఈ హామీలు కూడా అమలు చేసే అవకాశం ఉంది, లేకపోతే లేదన్నట్టుగా ఒక బ్లాక్ మెయిలింగ్ చేసినాడు. ఇక బీజేపీ వాళ్ళు ఒకవైపు మాకు 370 టార్గెట్ చెప్తున్నారు, కానీ రియల్ పరిస్థితి ఏముంది? అలా నువ్వు 2 కోట్ల ఉద్యోగాలు అన్నావు, ధరలు పెరిగిపోయినాయి, అన్నీ ఏ హామీ నువ్వు నెరవేర్చలేదు. ఇవాళ రైతులు అక్కడ చలికి ఎండకుండి వాళ్ళు చేస్తున్నారు. ఇంతకుముందు 350 మంది 700 మంది చనిపోయినారు, రైతులు పోరాటం చేస్తున్నారు. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించమన్నారు, చిన్న డిమాండ్. మీరిచ్చిన హామీని, ప్రధానమంత్రి క్షమాపణ చెప్పించిన హామీని. ఈ 2 పార్టీలకు మెజార్టీ రాదండి, ఎవ్వరు గవర్నమెంట్ ఫామ్ చేయలేరు. ఇప్పుడు అంత ఉన్నదంటే ఇక్కడ తెలంగాణ రెఫరెన్స్లో బీఆర్ఎస్కి ఎందుకు సీట్లు వస్తాయంటే, ఇప్పుడు ఇంత జరిగే 39 సీట్లు వచ్చినాక కూడా తెలంగాణ లెక్కల ప్రకారం చూస్తే 9 పార్లమెంటు నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు ఓడిపోయినప్పటికి కూడా 9 పార్లమెంట్ నియోజకవర్గాలలో మెజార్టీ బీఆర్ఎస్కి ఉంది. ఇప్పుడు మల్కాజిగిరి 7కి 7 గెలిచినాం, సికింద్రాబాద్ 6 గెలిచినాం. ఇట్లా చూస్తే కరీంనగర్ దరిదాపు 7,500-8,000 ఉన్నాయి, చెవెళ్ళ 1,25,000 ఓట్లు ఎక్కువ ఉన్నాయి. ఈ 9 పార్లమెంట్ నియోజకవర్గాలలో కనుక అసెంబ్లీ ప్రాతినిధ్యం ప్రకారము, అసెంబ్లీ ప్రకారమే ఓటు ప్యాటర్న్ జరిగితే కూడా 9 గెలవాలి బీఆర్ఎస్. మీరు అంటున్నారు కదా గెలవరని అంటున్నారు కదా, పోనీ లోక్సభ దాని ప్రకారం చూస్తే కూడా మీకు ఎందుకు ఓటేయాలనేది కాంగ్రెస్కి ఎజెండా లేదు, బీజేపీకి అసలే ఎజెండా లేదు. ఏమైనా రాముడు అక్షింతలు ఈ చెప్పడం తప్పితే ఏం చేస్తున్నారో వాళ్ళు చెప్పడంలే, వీళ్ళు చెప్పడంలే. కాబట్టి తెలంగాణ వాణి బాణి ఖచ్చితంగా అక్కడ ఉండాలంటే, పార్లమెంట్లు ఉండాలంటే ఈ కాంగ్రెస్ పార్టీ అయినా ఏదైనా వీళ్ళకి ఎవరు అవసరం లేదు. మమతా బెనర్జీ అవసరం లేదు, నవీన్ పట్నాయక్ అవసరం లేదు, ఇక్కడికి వస్తే సిపిఎం అవసరం లేదు, అక్కడ పోతే ఎవరు అస్తిత్వ పార్టీ ఆప్ అవసరం లేదు. వీళ్ళందరి మీద కక్ష సాధింపు చర్యలు కదా బీజేపీ చేసేది. కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరినీ దూరం చేసుకుంది. ఇప్పుడు సరైన నాయకుడు రాహుల్ గాంధీ అయితే ఢిల్లీలో కూర్చొని ఇవన్నీ కోఆర్డినేట్ చేయాలి కదా. ఆయన దేశం పట్టుకొని మన ఎవరు శంకరాచార్య తిరుగుతూ ఉన్నాడు. దీనికోసము యాత్ర చేయాలి. కానీ ఎన్నికలు ఇంక 2 నెలలు ముంగిట్ల ఎన్నికలు, రేపో మాపో నోటిఫికేషన్ వస్తుంది. ఈ 2 జాతీయ పార్టీలను తెలంగాణలో ప్రజలు నమ్మరండి. వీళ్ళిద్దరిని చూసినారు. ఖచ్చితంగా ఇక్కడ 9+1 10 పార్లమెంట్ సీట్లకు తగ్గకుండా నిన్న కేసీఆర్ గారు చెప్పి ఇంకా 2 ఎక్కువ వస్తాయి. ఖచ్చితంగా ప్రజలు ఆలోచిస్తున్నారు ఇప్పటికే, ఏంది ఇట్లా జరిగిందని. ఈ మోసపూరితమైన మాటలు నమ్మి మేము మోసపోయినామని ప్రజల్లో ఆలోచన మొదలైంది. ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలలో ఎవరున్నా లేకున్నా కేసీఆర్ గారు బయటికి వెళ్ళి ఖచ్చితంగా ప్రజలను అడ్రస్ చేసి మీటింగ్లు పెట్టి మాట్లాడితే పార్లమెంట్కి సంబంధించిన ఎన్నికల్లో ఖచ్చితంగా ఓన్లీ బీఆర్ఎస్కే రిలవెన్స్ ఉంది. మీరు చెప్తున్నట్టు ఆ పార్టీకి రిలవెన్స్ లేదంటే పచ్చి అబద్ధం అది. రైట్. ఏదేమైనా కూడా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ బీజేపీ వైఖరి అనుమానాస్పదంగా కనిపిస్తోంది. కథనబేరి సభ వేదికగా ఈ దుర్నీతిని ఎండగడతామంటున్నారు. తెలంగాణ ప్రయోజనాలే తమకి ముఖ్యమంటుంది బీఆర్ఎస్. చర్చలో పాల్గొన్న భరత్ గారికి, నరసింహారెడ్డి గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నో. స్టే ట్యూన్.